హాయ్ అండి. అందరూ అడుగుతున్నారు మీకు లవ్ మ్యారేజా ఏంటి అని. ఈ వీడియోలో మీకు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూద్దాం. రండి. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ వాలంటైన్స్ డే అండి. ప్రతి ఒక్క లవర్స్కి, అదే లవ్ చేసుకున్న వాళ్ళందరికీ హ్యాపీ లవర్స్ డే అండి. ఎప్పటికీ మీరు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అందరు అడుగుతున్నారు కదా, అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడుగుతున్నారు కదండి. మాదైతే లవ్ మ్యారేజేనండి. 5 years లవ్ అండి. తనని 3 years రిజర్వ్ చేశానండి. 3 years తిప్పుకున్నాను. దేవుడు ఎక్కడెక్కడోళ్ళనో కలుపుతుంటారు కదండి. మాకు కూడా అలానే జరిగిందండి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని మమ్మల్ని కలిపాడు. అస్సలు నేను ఊహించలేదండి. అసలు నాకు తెలీదు తను లవ్ చేస్తున్నాడని కూడా మాకు తెలియదండి. కానీ ఎలా తెలిసిందో ఏంటో, నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఇప్పుడైతే పెళ్ళి కాకముందు కూడా మంచిగా చూసుకునేవాడు, మంచిగా పలకరించేవాడు. చాలా ఇష్టం అండి, చాలా ప్రేమగా. దేవుడు విధి ఎలా రాస్తాడో తెలియదు కదండి. చాలా బాగుంటుంది మా లవ్ స్టోరీ. వినండి, విని ఎంజాయ్ చేయండి. మాదైతే లవ్ మ్యారేజే కదండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఎన్నో హ్యాపీనెస్, ఎన్నో హ్యాపీ మూమెంట్స్ అండ్ కష్టాలు ఉంటాయి, సహజమే, అన్నీ ఉంటాయండి. కానీ అర్థం చేసుకునే అబ్బాయి దొరకాలంటే చాలా కష్టం అండి. ఇంకేంటి అంటే, దేవుడు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని కలపాలంటే చాలా విచిత్రం కదండి. అందులో తనది వేరే క్యాస్ట్, నాది వేరే క్యాస్ట్ అండి. చాలా బాగా చూసుకుంటాడు. వేరే క్యాస్ట్ అని ఫీలింగ్ లేకుండా చాలా మంచిగా చూసుకుంటాడు. నేను ఇది కావాలి అంటే ఖచ్చితంగా కొనిస్తాడండి. దాంట్లో ఏ మార్పు లేదండి. ఏమన్నా కావాలి, ఏమన్నా తినాలనిపిస్తుందంటే ఖచ్చితంగా నాకు కొనిపించే తీరుతానండి. నేను ఈ డ్రెస్ కావాలి, ఇది ఈ కావాలని నేను ఏది అడిగినా, టెడ్డీ బేర్ కావాలని అడిగినా, ఏది అడిగినా అండి ఏం కోప్పడు, తీసిస్తానండి. నేనంటే అంత ఇష్టం మా ఆయనకి. చాలా మంచివాడండి. నాకు ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని కలలో కూడా అనుకోలేదు. నాన్న మాట వింటాను, బాగానే ఉంటానండి. చాలా గుడ్ గర్ల్ని నేను. గుడ్ గర్ల్ని. ఎందుకు ఇలా అయిందో నాకే తెలియదు. ఆ దేవుడు ఎందుకు విధిని ఇలా రాశాడో మనకైతే అర్థం కాదు కదండి. కానీ ఎక్కడో ఉన్న నన్ను, ఎక్కడో ఉన్న తనని కలిపాడు. చాలా అదృష్టవంతురాలనే. ఒకే ఊరు, నాది పుట్టిల్లు ఇదే, నా అత్తారిల్లు కూడా ఇదేనండి. ఒకే ఊర్లో లవ్ మ్యారేజ్ అంటే చూడండి, మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఎన్నో ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో బాధలండి, అన్నీ దాటుకొని ఇంత దూరం వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను అసలు అనుకోలేదు లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. అమ్మ నాన్ననే ఎదిరించానండి తన కోసం. అంత ఇష్టం నాకు తనంటే. ఎందుకు అది ఎలా మార్చాడో కూడా నాకు తెలియదు. చాలా మంచివాడండి. అమ్మ వాళ్ళకి తెలిసినాక అమ్మ నాన్న చాలా అరిచారు. తనది వేరే క్యాస్ట్, మనది వేరే క్యాస్ట్, ఒప్పుకోరు, అదంతా సమాజానికి విరుద్ధం అని అన్నారు అమ్మ నాన్న వాళ్ళు. కానీ నేనేమో నేను చేసుకుంటే తననే చేసుకుంటా, లేకుంటే అసలు చేసుకొని ఎవరిని అని పట్టుబట్టాను. చాలా ఏడ్చాను. నాన్న అయితే చాలా బతిమలాడి చెప్పాడు నాకు, వద్దమ్మా చదువుకోమా, ఎన్ని అవసరమా లవ్, అదంతా అట్రాక్షన్ ఆ ఏజ్లో అని చెప్పేసి నాన్న చాలా చెప్పాడు. కానీ అవన్నీ నేను వినలేదు. మ్యారేజ్ చేసుకున్నాను. ఆ మ్యారేజ్ కూడా ఎలా జరిగిందంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది మ్యారేజ్. నేను కూడా ఊహించలేదు. అసలు ఆ రోజు ఏంటంటే, ఆ రోజు ఎట్లా వచ్చిందంటే మ్యారేజ్, తనతో నేను మాట్లాడుతున్నాను ఫోన్. నాన్నకి దొరికిపోయానండి. అమ్మ చూసి నాన్నకి చెప్పి
ఇలా ఫోన్ మాట్లాడుతుందని చెప్పేసరికి నాన్నొచ్చి నాతోటి అరిచాడు. ఫోన్ ఎక్కడ అది ఇది అంటే ఫోన్ పగలగొట్టి పడేశానండి. ఆ ఫోన్ తీసుకొని వస్తే నువ్వు ఇంట్లోకి రా లేకుంటే లేదని నాన్న తిట్టాడు. తిడితే ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదండి. అర్థం కాలేదు. ఫోన్ చేశాను ఇంక తనకి. ఫోన్ చేసి నేను వెళ్ళిపోతున్నా, నేను చచ్చిపోతా అది ఇది అని ఎంతో ఏడ్చాను. ఏడుస్తే ఇంకప్పుడు తనొచ్చి నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. శివాలయం సమక్షంలోని మా పెళ్ళయింది. స్టార్టింగ్ ఎలా అంటే నన్ను ఎక్కడో బస్ స్టాండ్‌లో చూసాడంట. మా ఊరు బస్ స్టాండ్‌లోనే చూసాడంట. చాలా డేస్ నుంచి నాకు చెప్పాలనుకున్నాడంట. కానీ చెప్పలేకపోయాడు. తర్వాత ఇన్‌స్టాలో నా ఐడీ కనిపించి నాకు మెసేజ్ చేశాడు. నువ్వంటే ఇష్టం అది ఇది అని చెప్పాడండి. నేనంటే ఎంత ఇష్టమో అని చెప్పాడు. చెప్తే నేనసలు నాకియన్నీ సెట్ కాదు అది ఇది అని, నాకు లవ్ వద్దు, ఏమొద్దు మా నాన్న మాటే వింటాను అది ఇది అని చాలా బిల్డప్ చేశా. లాస్ట్‌కొచ్చి లవ్ మ్యారేజే చేసుకున్నాను నేను. తర్వాత ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత కాల్ చేశా నెంబర్ చూసుకొని. ఇంకా అప్పుడు తను వర్క్ చేసే దగ్గర నుంచి ఇంటికొచ్చి ఇంకా నన్ను చూసుకోవడం అది ఇదైనా. తనకైతే అమ్మ లేదండి. అమ్మ లేదు, చనిపోయింది. ఏం కావాలన్నా నన్ను అడుగుతాడు. అదే కర్రీస్ అవి చేసుకోలేడు కదండీ! నేనే తెలియకుండా తనకి కర్రీస్ అవి పంపించేదాన్ని. చాలా బాగా చూసుకుంటాడండి. తను దొరకడం నా అదృష్టం. నేనంటే చచ్చంత ఇష్టం. కోపంలో ఒకసారి కొట్టినా మళ్ళీ దగ్గరికొచ్చి నన్ను దగ్గరికి తీసుకొని ఏం కాదులే కోపంలోనే అని చెప్తా ఉంటాడు. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అండి. నేను ఈ టైంలోనే టెడ్డీ బేర్స్, చాక్లెట్స్ అన్నీ నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టమని చాక్లెట్స్ కొనిచ్చేవాడు. చాలా చాలా బాగా చూసుకుంటాడండి. డ్రెస్సులంటే నేను ఏది కోరుకుంటే అదే డ్రెస్సులు. ఏది కావాలంటే అది. నా బర్త్డేకి గోల్డ్ రింగ్ ఇచ్చాడు. అంత మంచివాడండి. దేవుడు చాలా విచిత్రంగా రాస్తాడు రాతలు. అస్సలు అనుకోలేదు ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి మంచి వ్యక్తి నాకు దొరుకుతాడని. బట్ చాలా అదృష్టవంతురాలిని నేను. లవ్ మ్యారేజ్‌లో అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. కోపంలో వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ తట్టుకొని లవ్ చేసుకునేటప్పుడు కూడా మేము విడిపోవాలని ఎప్పుడు అనుకోలేదు. చాలా నా గురించి ఏదేదో చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్, కానీ ఆయన్ని నమ్మకుండా నన్ను నమ్మి నాతోటి అడుగేశాడండి మా ఆయన. నేనంటే చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంటారు. అసలు నన్ను ఏడ్చుకోనియ్యడు. అదే ఏడుపు తెప్పియడు. నా కంట్లో నుంచి కన్నీరు కూడా తేనీయడు. చాలా చాలా మంచివాడు. ఒక అమ్మలాగా చూసుకుంటాడు. చాలా మంచివాడండి. నేను హ్యాపీగా ఉన్న మూమెంట్ ఏంటి అంటే నాకు చాక్లెట్స్ అవన్నీ కొనిస్తాడు. నేను ఏది కాదంటే అది కానీ కొనిస్తాడు. మళ్ళీ అండి నాకు మ్యారేజ్ అయినా నన్ను చదివిపిస్తున్నాడండి. అది చాలా గ్రేట్ కదండీ! నా మ్యారేజ్ అయినా చదివిపిస్తున్నాడు. నేను చదువుకుంటాను. నాకు చదువు ఆగిపోకూడదంటే, సరే చదువుకో, నీ చదువు ఇంపార్టెంట్. చదువుకుంటే మనకి ఏదో ఒక జాబ్ వస్తుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు అని నన్ను చదివిపిస్తున్నాడు మా ఆయన. చాలా గ్రేట్ కదండీ! చాలా మంచివాడు. ఇంకా ఫ్యూచర్‌లో అయినా నన్ను ఏం కోప్పడ్డు బాగానే చూసుకుంటాడు. ఎవరి మాటలు విని నన్ను వదిలేయడని నాకు చాలా నమ్మకం ఉందండి. మీరు కూడా ఒక లవ్ చేస్తే అలాంటివన్నీ లవ్ చేయండి. నన్ను ఫస్ట్ చూడంగానే ఐ లవ్ యూ అని చెప్పేశాడు. బట్ నేనే వద్దు ఇదంతా కుదరదు అని అనుకున్నాను. డైలీ నన్ను బస్ స్టాండ్‌లో చూస్తాడంటండి. నేను కాలేజ్‌కి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు చూస్తూనే ఉంటాను. అది ఇది అని అలా మొదలైంది మా లవ్ స్టోరీ. ఫస్ట్ నేను అసలు నమ్మలేదు. ఎంత యాక్షను ఏంటి ఇదంతా. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే ఇట్లా లవ్ చేయరు అది ఇది అని నాకు కొంచెం ఐడియా ఉంది కదండీ! బట్ అందుకనే నేను నమ్మలేదు. నమ్మకుండా సరే అని అట్లా హోల్డ్‌లో పెట్టాను. నమ్మాలా నమ్మొద్దా అని చాలా ఎంక్వైరీ చేశాను. చేస్తే మంచోడు అది ఇది అన్నారు. సరే అని ఇంకెందుకో నా మనసుకి అనిపించి ఒకరోజు కాల్ చేశానండి. కాల్ చేస్తే ఇంకప్పుడు
హ్మ్. ఏంటి ఇన్ని రోజులు పట్టిందా కాల్ చేయడానికి? అది ఇది అన్నాడు. ఎందుకు ఇంత అవాయిడ్ చేస్తున్నావు? నేను నిన్ను ప్రేమిస్తుంటే నేనేమన్నా నేను మోసం చేసే వాళ్ళకి కనిపిస్తున్నానా? అది ఇది అని అట్లా అంటే, కాదు కాదు నాకు కొంచెం ఎంక్వైరీ కావాలి కదా! ఆడపిల్లని కదా! నేను ఇప్పుడు లవ్ అనేది ఫస్ట్ టైం కదా! నాకు తెలీదు కదా! అని నేను సైలెంట్‌గా ఉన్నాను. అదే అడిగాను. అడిగితే తన గురించి చెప్పాడు. తెలుసుకున్నా నేను గూడా. ఆహ్, తెలుసుకుంటే ఎంక్వైరీలో గుడ్ బాయేనండి. పర్లేదు మంచోడే అని చెప్పారు. ఎవరు బ్యాడ్‌గా ఏం చెప్పలేదు. తను గూడా తనకు ఆహ్, నేనంటే చాలా ఇష్టం కదండీ! నేనంటే పడని వాళ్ళు తనకి ఏ అమ్మాయి ఏ వద్దురా అలాంటి అమ్మాయి వద్దురా లో క్యాస్ట్‌రా అది ఇది అని చెప్పారు. చెప్తే ఇంకా అయినా కూడా ఆయన్ని పట్టించుకోకుండా ఆహా! నాకు తనే కావాలి. తను నా మనసుకు నచ్చింది అని నన్నైతే అసలు వదిలిపెట్టలేదండి. ఇంట్లో ఒప్పుకోరేమో నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని వెటర్నరీ కదండీ నేను. వెటర్నరీ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఎలా అయినా పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను. అసలు మేమిద్దరం అయితే అదే అనుకున్నాము. జాబ్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎవరేమనరు అని కొంచెం ఆ ధైర్యంతోటి ఉన్నాము. ఉంటే ఇంకా ఆహ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెళ్ళైపోయింది. అది గూడా అందరి సమక్షంలో అయితే కాదండి. అందరి సమక్షంలో గాదు. వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం మేము శివాలయం దగ్గర. వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే శివాలయం దగ్గర సీసీ కెమెరాలో పడిపోయింది. తను వాళ్ళ బాబాయ్‌కి ఫోన్ చేసి ఇలా పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు. చెప్తే వాళ్ళ బాబాయ్ ఉండి ఎందుకురా అలా చేసావు అది ఇది అని చెప్పారు. ఆయన్ని పట్టించుకోకుండా ఆయన నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. మా మామయ్య అయితే ఏమనలేదండి. సరే ఉండండి అని అన్నాడు. అన్న తర్వాత తర్వాత ఏమైందంటే మార్నింగ్ నెక్స్ట్ డే ఏమైందంటే డ్యాడీ, మమ్మీ ఇంకా పెద్దోళ్ళ దగ్గర పంచాయతీ పెట్టారండి. అందరి సమక్షంలో ఒకసారి పెళ్లి చేసుకోండి. అట్లయితేనే మాకు ఇష్టము. అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటే మాకు ధైర్యంగా ఉంటది. వదిలిపెట్టడని కొంచెం భయం కూడా పోయిద్దని మాకు అందరి సమక్షంలో ఒకసారి తాళి కట్టిపిచ్చారు. ఇంకా అంతేనండి. ఇంక అప్పటి నుంచి నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు బయటి పనికి అస్సలు పోనండి. ఇంట్లోనే ఉంటా. చదువుకుంటున్నాను ఇప్పుడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. ఒక్క పని ఇంట్లో పని చేస్తానండి. ఇంట్లో వరకు పనైతే మొత్తం చేస్తాను. వాళ్ళకి వండి పెడతాను. వాళ్ళిద్దరూ ఫార్మర్ కదండీ మా ఆయన. మా పొలంలోకి బయట పనికి వెళ్తా ఉంటాడు. అంతేనండి. నేనైతే ఏ కష్టాలు పడకుండా సంతోషంగా చూసుకుంటున్నాడండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే 1 ఇయర్ అయింది కదండీ మ్యారేజ్ అయ్యి. ఇంకా చిల్డ్రన్స్ లేరు. బట్ అదొక్కటేనండి మాకు బాధాకరమైన విషయము. అదొక్కటి గాని తీరితే ఆ దేవునికి, ఆ గోవిందుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. నాకు చాలా మొక్కులున్నాయి. అవన్నీ తీర్చుకోవాలి కదండీ! నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ దేవుడు నన్ను కరుణించి ఒక కడుపులో కాయ పాపో ఎవరో ఒకళ్ళు పుడితే ఇంకా మా ప్రతిరూపంలాగా మేము చూసుకుంటాము. అదే అండి నా కోరిక. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అర్థమైందా మా లవ్ స్టోరీ ఎలా ఉందో? కామెంట్ చేసి లైక్ చేయండి. ఇంకో విషయం అండి లవ్ చేసుకున్నా మేమైతే ఎక్కడికి సినిమాలకు, బీచ్‌లకైతే అంతే అండి. ఓకే అండి. బాయ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ వాలెంటైన్స్ డే. హ్యాపీ లవర్స్ డే. విత్ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్.